నేను చెప్పబోతున్న మేజర్ 8 మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి. ఈ మిస్టేక్స్ చాలా టైమ్స్ చాలా స్టూడెంట్స్ అయితే రిపీట్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ చేయగలిగే స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేయకుండా రావడం జరిగింది. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ సెంటర్ లాంగ్ డిస్టెన్స్లో వస్తే ఆ ఎగ్జామ్ సెంటర్కి మీరు రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇన్ టైంలో వెళ్ళగలుగుతారా, కరెక్ట్గా ఫస్ట్ చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో మీకు ఇచ్చిన కాలేజ్కి 1 అవర్ బిఫోర్ కంపల్సరీగా మీ ప్రజెన్స్ అయితే ఉండాలి. మీతో పాటు ఎవరినైనా మీకు మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే వారిని తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా. థర్డ్ పాయింట్, మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు కదా, ఆ సిస్టంలో మనకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదు సిస్టమ్ హ్యాంగ్ అయిపోయినా మీరు అప్పుడే వెంటనే టెన్షన్ పడకండి. అరే నా టైం అయిపోతుందని, ఇక్కడ నేను ఏదో మిస్టేక్ చేస్తే సిస్టంలో ఇక్కడ ఇలా జరిగిందని మీరు టెన్షన్ పడొద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్ వెంటనే అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఆ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. మీకు టైం ఏమైనా కన్జ్యూమ్ అయిపోతే మీకు ఎక్స్ట్రా టైం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ అయితే. సో వరి అవ్వద్దు. టెన్షన్ పడ్డారనుకోండి అనవసరంగా మైండ్ అప్సెట్ అయిపోతుంది, మీరు చేయాల్సిన ఆన్సర్స్ చేయలేకపోతారు. ఇలా చాలామంది స్టూడెంట్స్కి జరిగింది కాబట్టి మెయిన్గా స్ట్రెస్ చేసి ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్, కాలేజ్ దోస్ కమ్యూనిటీ స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ప్రీవియస్ ఇయర్స్లో టాప్ కాలేజెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరున్నారో వారి కమ్యూనిటీని నిర్వహించడం జరుగుతుంది. ఎంసెట్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ కాలేజ్ దోస్ కమ్యూనిటీ ద్వారా జస్ట్ వాట్సాప్లోనే మీరు ఫ్రీగా అయితే క్లారిఫై చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కాలేజ్ దోస్ కమ్యూనిటీ వాట్సాప్లో అయితే జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మనకు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత మీకు సిస్టంలో పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ చేసేస్తారు, సిస్టమ్ స్టార్ట్ చేస్తారు, టైం రన్ అవుతుంది. మెయిన్గా టైం మనం కన్జ్యూమ్ చేయకుండా టైం ఇంపార్టెంట్, కానీ టైం చూసుకుంటూ ఇక్కడ టైం అయిపోతుంది ఆన్సర్స్ రావట్లేదు అనేది మాత్రం మైండ్లో ఫిక్స్ చేసుకోవద్దు. మనకు ఎన్ని ఆన్సర్స్ చేయగలుగుతామో అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయాలి. మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. టైం మాత్రం మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈసెట్ స్టూడెంట్స్ అయితే మీకు సబ్జెక్ట్ ఏది ఈజీగా ఉంటే దాంతోనే ట్రై చేయండి. అదే ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ అనేవి ఇక్కడ రూల్ ఏమీ లేదు, ఫస్ట్ మ్యాథ్సే చేయాలి, ఫస్ట్ ఫిజిక్సే చేయాలి, లేదు అంటే ఫస్ట్ క్వశ్చనే ఫస్ట్ చేయాలనేది. మనం ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి అయినా స్టార్ట్ చేయడు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఏది ఈజీగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆన్సర్స్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్స్ రాస్తూ ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాలేదు, విడిచిపెట్టాం. సెకండ్ క్వశ్చన్ ట్రై చేసాం, రాలేదు. థర్డ్ క్వశ్చన్ ట్రై చేసాం, రాలేదు. ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వరకు కూడా వెళ్ళాం. అక్కడ ఏమవుతుంది, ఆన్సర్స్ రాలేదంటే ఆటోమేటిక్గా మైండ్ అప్సెట్ అయిపోతుంది, డిసప్పాయింట్ అవుతారు, నెక్స్ట్ ఆన్సర్స్ అనేవి చేయలేకపోతారు. ఇది చాలామంది స్టూడెంట్స్కి రిపీట్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఫస్ట్ 5 క్వశ్చన్స్ హార్డ్గా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మనకు మినిమం ఎంసెట్లో 160కి 80 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. తర్వాత ఈసెట్ 200 క్వశ్చన్స్కి 90 అబవ్ క్వశ్చన్స్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. మనకు ఆ ఈజీ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో మనకు ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయో అవి జస్ట్ 20 సెకండ్స్ 30 సెకండ్స్లో కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ దగ్గర కూడా స్టక్ అవ్వకూడదు, ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోయినా డిసప్పాయింట్ అవ్వకూడదు, అనవసరంగా స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మనకు ఆన్సర్స్ అనేవి ఎక్కడ అనేది హార్డ్గా ఉండవు. ఒకవేళ ఆ రోజు మీకు పేపర్లో సపోజ్ 20 క్వశ్చన్స్ చేశారు, ఒకవేళ 20 క్వశ్చన్స్ హార్డ్గానే ఉన్నాయి, మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది, ఆన్సర్స్ రావట్లేదు అనుకోండి, ఆ రోజు రాసిన ఎగ్జామ్ పేపర్ అనేది అందరికీ అలానే ఉంటుంది, మీకు ఒకరికి కాదని గుర్తుపెట్టుకోండి. మీకు దానివల్ల మార్క్స్ ఏమీ లాస్ అవ్వరు. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది, దానివల్ల స్టూడెంట్స్ అందరికీ ఈక్వాలిటీగా మార్క్స్ అయితే వస్తాయి. డిసప్పాయింట్ అయితే అసలు కావద్దు. మెయిన్గా ఒక క్వశ్చన్కి మీరు స్పెండ్ చేయాల్సిన టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకొని, మనకు టైం రన్ అవుతుంది కదా, మీరు కొంతమంది స్టూడెంట్స్ ఒక క్వశ్చన్కి 1 మినిట్లో ఆన్సర్ చేయగలుగుతారు, కొంతమంది 2 మినిట్స్లో చేస్తారు, కొంతమంది 3 మినిట్స్. అలా అని అదే క్వశ్చన్కి ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ పోతూ ఉంటుంది అనుకోండి, మీరు అక్కడే ఆపేయండి. దాన్ని ఆ క్వశ్చన్ జస్ట్ నోట్ చేసుకోండి. మీకు మళ్ళీ నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం టైం 1 మినిట్ కన్నా ఎక్స్ట్రా స్పెండ్ చేయడానికి ట్రై చేయకండి. సో ఇవి మాత్రం కంపల్సరీగా స్టూడెంట్స్ ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు అప్పుడే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. ఎగ్జామ్ హాల్లో ఎంత రిలాక్స్డ్గా ఉంటే మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.